హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ కుండ చికెన్. కుండలో చేయటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చికెన్ చూపిస్తున్నాను మీకు. చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు సీరికల కింద చేసుకుని వేసుకోండి. 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు, తగినంత సాల్టు, 2 స్పూన్ల వరకు కారం, ఆచి చికెన్ మసాలా తీసుకున్నాను నేను. ఆ చికెన్ మసాలా అది మొత్తం వేసేసుకోండి. కుండ చికెన్కి ఆచి చికెన్ మసాలా అయితే బాగుంటుంది, అందుకే ఆ పొడి తీసుకున్నాను నేను. అరచెక్క నిమ్మరసం వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను వేసుకుని బాగా కలుపుకోండి. చికెన్కి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కుండ తీసుకుని ఆ కుండలో ఇస్తరాకు ముక్క వేసుకోండి. కుండలో చికెన్ వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కలిపేసుకున్న చికెన్ ముక్కలు అందులో వేసేసుకోండి. వేసేసుకున్నాక మళ్ళీ ఇస్తరాకు ముక్క పైన వేసుకోండి. ఆ విధంగా పెట్టేసుకుని పైన ప్లేట్ పెట్టుకోండి. గ్యాస్ స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద అయితే మరింత రుచిగా ఉంటుంది. కుండ చికెన్ గురించి పొయ్యి పెట్టాను. పొయ్యి వెలిగించి ఆ పొయ్యి మీద కుండ పెట్టి కాసేపు ఉడకనివ్వండి. పదిహేను నిమిషాలు పడుతుంది మనకు ఉడకడానికి. ఇలా పొయ్యి మీద పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయినా బిర్యానీ అయినా కట్టెల పొయ్యి మీద వండితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మూత తీసి ఒక్కసారి ఇస్తరాకు కూడా తీసి ఉడికిందో లేదో చూడండి. గట్టితోటి ఒక్కసారి తిప్పి చూడండి, సరిపోతుంది. ఉడికిపోయింది కదా. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ మీద ఒక ఇస్తరాకు ముక్క వేసుకోండి. ఆ ఇస్తరాకు ముక్క మీదకి ఆ కుండ తిరగబెట్టి ఆ ముక్కలన్నీ అలా వేసుకోండి. రెడీ అయిపోయింది కుండ చికెన్. అడుగున అంటుకుని ఉంటే గట్టితోటి తీసుకుని వేసుకోండి. ఆ విధంగా వేసుకోండి. చూస్తేనే నోరూరుతుంది. నాకైతే వీడియో తీయాలని లేదు, ముక్కలు తినాలని ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ముక్కలు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంగా కూడా తెలియపరచండి.